కనకపురం గ్రామంలో రామయ్య ఒక నిరుపేద రైతు. అతనికి ఎకరాల కొద్దీ ఆస్తులు లేవు, కాని గుండె నిండా నిజాయితీ ఉంది. భార్య పార్వతి, కూతురు గౌరీ అంటే అతనికి ఎంతో ప్రాణం. గౌరీ చాలా చురుకైన అమ్మాయి. బడికి వెళ్లకపోయినా ఊర్లో పెద్దవాళ్లు మాట్లాడే మాటలు, వ్యవహారాలు గమనిస్తూ చాలా తెలివిగా ఆలోచించేది. రామయ్య ఆ ఊరి జమీందారు భూషయ్య గారి గడిలో తోటమాలిగా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం రామయ్య పనికి వెళ్తూ కూతురితో మాట్లాడుతున్నాడు. గౌరీ, నేను దొరగారి గడికి పనికి వెళ్తున్నాను తల్లి. ఇవాళ దొరగారి ఇంట్లో పెద్ద పండుగ జరుగుతోంది. బంధువులు చాలామంది వస్తున్నారు. నాకు తోటలో పనులు ఎక్కువగా ఉంటాయి. రావడానికి రాత్రి అవుతుంది. నువ్వు అమ్మకు ఇంటి పనుల్లో సాయంగా ఉండు. అలాగే నాన్న, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. నీకు క్యారేజ్ నేను మధ్యాహ్నం తీసుకొస్తానులే. పండగ హడావిడిలో పడి భోజనం చేయటం మర్చిపోకు. ఏవండి, దొరగారికి కోపం ఎక్కువ. ఏ పని పొరపాటు జరగకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఆయన దగ్గర అప్పు తీసుకుని మన ఇల్లు గడుపుతున్నాం. నిన్ననే ఎవరో పనివాడు ఒక చిన్న గాజు గ్లాస్ పగలగొట్టాడని వాడిని చావబాది పనిలోంచి తీసేశారు. ఆయన కోపగించుకుంటే మనకు బతుకులేదు. పేదోళ్లం మనం. నోరు మూసుకొని పని చేసుకురావాలి. అమ్మా, నువ్వెందుకంత భయపడతావు? మా నాన్న ఎంత నిజాయితీగా పనిచేస్తాడో ఆ దొరగారికి తెలుసు. కల్మషం లేని మనసుకు కంగారెందుకు? తప్పు చేసిన వాడే భయపడాలి. కాయా కష్టం నమ్ముకున్న మా నాన్న ఎవ్వరికీ తల వంచాల్సిన పని లేదులే. నువ్వు భయపడకు పార్వతి. నేను దొరగారి ఇంట్లో 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఎండనక వాననక ఆ తోటలో నా రక్తాన్ని చెమటగా మార్చి పూల మొక్కలు పెంచుతున్నాను. నా నిజాయితీ మీద ఆయనకు నమ్మకముంది. ఆ నమ్మకమే నా ఆస్తి. జమీందారు భూషయ్య గారి బంగ్లాలో పండగ వాతావరణం నెలకొంది. బంధువులంతా వచ్చారు. పందెళ్లు వేశారు. రామయ్య బయట తోటలో చెట్లకు నీళ్లు పోస్తూ ఎండలో చెమటలు కక్కుతూ కష్టపడుతున్నాడు. మధ్యాహ్నం సమయంలో భూషయ్య తన చేతికున్న అత్యంత ఖరీదైన వజ్రపు ఉంగరాన్ని తీసి తన గదిలోని బల్లమీద పెట్టి స్నానానికి వెళ్లాడు. అదే సమయంలో లెక్కల పత్రాలు తీసుకురావటానికి ఆ గదిలోకి వచ్చిన గుమాస్తా సూరి కన్ను ఆ ఉంగరం మీద పడింది. ఉంగరం తళతళా మెరుస్తోంది. అబ్బా, వజ్రపు ఉంగరం ఎంత స్వచ్ఛంగా మెరిసిపోతుందో! దీని విల ఎక్కువే ఉంటుంది. దీన్ని కనుక నేను కొట్టేస్తే పట్నంలో ఎవరికైనా అమ్మేసి నా దరిద్రం అంతా వదిలించుకుని మహారాజులా బతకొచ్చు. కాని దొరగారికి ఉంగరం పోయిందని తెలిస్తే ఇల్లంతా జల్లెడ పట్టిస్తారు. అప్పుడు నేను దొరికిపోవడం ఖాయం. నా మీద ఎవరికి అనుమానం రాకూడదంటే దీని నింద ఎవరో ఒకరి మీద వెయ్యాలి. ఎవరి మీద వెయ్యాలి? సూరి కిటికీలోంచి బయటకు చూశాడు. ఎండలో మట్టంటుకున్న బట్టలతో రామయ్య చెట్లకు పాదులు చేస్తున్నాడు. రామయ్య పక్కనే అతనికి సంబంధించిన పాత బట్టల సంచి ఉంది. ఆ రామయ్యగాడు ఎప్పుడూ తన నిజాయితీ గురించి గొప్పలు చెబుతూ ఉంటాడు కదా. వాడికి డబ్బు అవసరం కూడా ఉంది. నిందవాడి నెత్తిన వేస్తే దొరగారు గుడ్డిగా నమ్మేస్తారు. ఒక పేదవాడి మాట దొరగారు ఎలాగూ వినరు. వెంటనే సూరి ఆ వజ్రపు ఉంగరాన్ని తన దోవతి చెంగున గట్టిగా ముడేసుకున్నాడు. జేబులో ఉన్న ఒక ఖాళీ చిన్న ఇత్తడి డబ్బాను తీసుకున్నాడు. మెల్లగా బయటకు వెళ్లి ఎవరికంటా పడకుండా రామయ్య పక్కన పెట్టిన పాత బట్టల సంచిలో ఆ ఇత్తడి డబ్బాను దొంగతనంగా పెట్టి ఏమీ తెలియనట్టు గదిలోకి వెళ్లిపోయాడు. అరగంట తర్వాత భూషయ్య స్నానం చేసొచ్చి చూసేసరికి బల్లమీద ఉంగరం లేదు. ఇల్లంతా గందరగోళం మొదలైంది. వజ్రపు ఉంగరం పోవటంతో భూషయ్య కోపంతో ఊగిపోయాడు. గడి తలుపులు మూయించాడు. పనివాళ్లందరినీ వాకిట్లోకి పిలిపించాడు. అక్కడ సూరి, రామయ్య, ఇంకో 3 పనివాళ్లు తలలు దించుకొని భయంతో వణుకుతూ నిలబడి ఉన్నారు. నా ఇంట్లోనే దొంగతనం చేసేంత ధైర్యం ఎవరికొచ్చిందిరా? నా వజ్రపు ఉంగరం బల్ల మీద పెట్టి వెళ్లాను. అది మాయమైంది. ఇక్కడ ఉన్నవారిలోనే ఒకరు ఆ ఉంగరం తీశారు. నిజం చెబితే వదిలేస్తాను, లేకపోతే తోలు తీస్తాను. పనివాళ్లంతా భయంతో వణికిపోయారు. మేము తీయలేదు దొరా అని ముక్తకంఠంతో ఏడుస్తూ చెప్పారు. దొరగారు, ఈ పేదోళ్ల మాటలు నమ్మకండి. మనం అందరి సంచులను జేబులను వెతుకుదాం. దొంగెవరో ఇట్టే తేలిపోతుంది. సూరి సూచన మేరకు భూషయ్య అందరి సంచులను వెతికించారు. సూరి ముందుగానే అనుకున్నట్టు రామయ్య సంచిలో ఆ చిన్న ఇత్తడి డబ్బా దొరికింది. చూసారా దొరగారు, రామయ్య సంచిలో ఈ డబ్బా ఉంది. బహుశా ఉంగరం ఇందులో దాచి తన కూతురికో భార్యకో ఇచ్చేసుంటాడు. వీడే ఆ ఉంగరాన్ని దొంగలించాడు దొరా. పైగా వీడికి మీ దగ్గర 10,000 అప్పు కూడా ఉంది కదా. ఆశకు పోయి దొంగతనం చేశాడు. ఈ మాట వినగానే భూషయ్య రక్తం మరిగిపోయింది. చేయెత్తి రామయ్యను గట్టిగా చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకు రామయ్య కింద పడిపోయాడు. అతని నోటి నుండి రక్తం కారింది.
దొరగారు, శివయ్య మీద ఒట్టు సామి, నేనా ఉంగరం చూడలేదు, తీయలేదు. ఎవరో నన్ను ఇరికించడానికి నా సంచిలో పెట్టారు. నా చిరిగిన బట్టలు చూడండి దొర, నా పగిలిన అరికాళ్ళు చూడండి. కాయ కష్టం చేసుకునేవాణ్ణి, నేను ప్రాణం పోయినా ఒకరి సొమ్ము ఆశించేవాణ్ణి కాదు దొర. 10 ఏళ్లుగా మీ ఇంట్లో కుక్కల పడి ఉన్నాను. ఒక్కనాడైనా మీ ఇంట్లో పైసా ఆశించానా దొర? నన్ను నమ్మండి సామి, నా రక్తాన్ని మీ తోటలో చెమటగా పోశాను. నీ నిజాయితీ తగలయ్యా. సాక్ష్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే నన్ను నమ్మమంటావా? ఏయ్ రామయ్య, ఇదిగో నా ఆఖరి మాట విను. రేపు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ పెడతాను. రేపు ఉదయం కల్లా నువ్వు దొంగలించిన ఆ ఉంగరం తీసుకురాకపోతే నీ గుడిసె జప్తు చేసి నిన్ను, నీ భార్య, పిల్లలను ఈ ఊరి నుంచి వెళ్ళగొడతాను. గెంటేయండి వీణ్ణి బయటికి. జమీందారు కాపలాదారులు రామయ్యను మెడపట్టి అందరూ చూస్తుండగానే రోడ్డు మీదకు తోసేశారు. రామయ్య అవమానంతో భారమైన గుండెతో తనకి జరిగిన అవమానానికి తన నిజాయితీ మట్టిలో కలిసిపోయిందే అని కుమిలిపోతూ దారంతా ఏడుస్తూ తన గుడిసె వైపు అడుగులు వేశాడు. రాత్రి చీకటి పడింది. రామయ్య గుడిసెలో దీపం కూడా వెలగటం లేదు. పొయ్యిలో మంటలేదు. రామయ్య ఇంటి అరుగు మీద కుప్పకూలిపోయి ఏడుస్తున్నాడు. విషయం తెలుసుకున్న పార్వతి కూడా భర్త పక్కన కూర్చుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. ఆ ఇల్లు ఓ విషాద సముద్రంలా మారింది. పార్వతి, నా బతుకు బజారున పడింది. ఇన్నాళ్ళు కడుపు మాడినా సరే తలెత్తుకుని బతికాను. 10 ఏళ్లుగా నేను చేసిన చాకిరీ, నా నిజాయితీ అన్నీ ఒక్క క్షణంలో మట్టిలో కలిసిపోయాయి. ఆ జమీందారు గారు నన్ను దొంగ అని ముద్ర వేశారు. అందరి ముందు కుక్కను కొట్టినట్లు కొట్టారు పార్వతి. రేపు ఉదయం కల్లా ఉంగరం ఇవ్వకపోతే మనల్ని ఊళ్ళోంచి తరిమేస్తారట. ఆ ఉంగరం ఎక్కడుందో నాకేం తెలుసు? రేపటితో ఈ ఊళ్ళో మన పరువు పోయినట్లే. ఏ మొహం పెట్టుకుని ఊరి జనం ముందు తిరగాలి? రేపు ఉదయం రచ్చబండ దగ్గర నన్ను దొంగను చేసి చెట్టుకు కట్టేస్తారు. ఆ దరిద్రపు అవమానం నా భార్య, పిల్లలు చూస్తుంటే నేను తట్టుకోలేను. ఈ నింద మోస్తూ నేను బతకలేను పార్వతి. ఏదైనా చెరువులో దొక్కినా ప్రాణం తీసుకుంటే ఈ గొడవ వదిలిపోతుంది. అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చి పడింది. ప్రాణాలు తీసుకుంటానని అనకండయ్యా. మనకే దిక్కులేదు. మీరు కూడా పోతే నేను, నా కూతురు ఏమైపోవాలి? పూట గడవని దరిద్రమిచ్చినా భరించాం కాని ఈ దొంగతనం నింద ఎందుకు వేశావయ్యా భగవంతుడా? రేపు ఊరి జనం ముందు మనం తలెత్తుకొని ఎలా నిలబడాలి? మన పిల్లకు రేపు పెళ్ళెలా అవుతుంది? దొంగోడి కూతురు అని ఎవరైనా సంబంధమిస్తారా? పేదరికం వస్తే పస్తలుండొచ్చు, కాని పరువు పోతే ఎలా బతకాలయ్యా అని ఆ గుడిసెలో ఆ దంపతులిద్దరూ ఒకరినొకరు పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. అప్పుడే గౌరి వాళ్ల దగ్గరకొచ్చింది. ఆమె ముఖంలో ఏడుపు లేదు, ఒక రకమైన పట్టుదల, ధైర్యం కనిపిస్తున్నాయి. తన తండ్రి కన్నీళ్లు తుడిచింది. నాన్నా, ఏడవకు. మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. నిజం నిప్పులాంటిది. దాన్నెంత కప్పిపెట్టినా ఎప్పటికైనా దహించుకుంటూ బయటకొస్తుందని మన పెద్దలూరికే అనలేదుగా. నువ్వు తప్పు చేయనప్పుడు కన్నీళ్లు ఎందుకు పెట్టుకోవాలి? నీ నిజాయితీ మీద నాకు నమ్మకముంది. ఎవరో పన్నాగం పన్ని నీ సంచిలో ఆ డబ్బాను పెట్టారు. ఆ కుట్ర చేసిన అసలు దొంగ ఎవరో నేను కనిపెడతాను. రేపు ఉదయం రచ్చబండ దగ్గరికి ధైర్యంగా నడు. నీ పరువు నేను నిలబెడతాను నాన్నా. రామయ్య, పార్వతి ఇద్దరూ కూతురి మాటలు విని ఆ కాస్త ధైర్యంతో ఊరట చెందారు. ఆ రాత్రి గౌరి పడుకోకుండా ఆలోచిస్తూనే ఉంది. అసలు దొంగను పట్టుకోవడానికి ఒక అద్భుతమైన ఉపాయం ఆమె మెదడులో తట్టింది. మరుసటి రోజు ఉదయం కనకపురం రచ్చబండ దగ్గర ఊరి జనమంతా గుమిగూడారు. గ్రామ పెద్ద ధర్మారావు గారు, జమీందారు భూషయ్య ఆసీనులై ఉన్నారు. రామయ్య తలదించుకొని చేతులు కట్టుకుని నీరస్తుడిలా నిలబడి ఉన్నాడు. పక్కన్నే సూరి, మిగతా పనివాళ్లు కూడా ఉన్నారు. జనమంతా రామయ్య దొంగతనం చేశాడా అని గుసగుసలాడుకుంటున్నారు. ఏరా రామయ్య, రాత్రి గడువిచ్చాను కదా, ఉంగరం తెచ్చావా లేదా? లేకపోతే ఇప్పుడు నీ ఇల్లు జప్తు చేసి ఊరి నుంచి తరిమేస్తాను. రామయ్య కన్నీళ్లతో వణుకుతూ చేతులు జోడించాడు. కాని గొంతు పెగల్లేదు. అప్పుడే జనకారణ్యాన్ని చీల్చుకుంటూ గౌరి ధైర్యంగా ముందుకొచ్చింది. ఆగండి దొరగారు, నా తండ్రి దొంగ కాదు. కేవలం ఒక ఖాళీ డబ్బా సంచిలో దొరికినంత మాత్రాన ఎవరైనా ఒక పేదవాడి మీద నింద వేసి ఊరి నుంచి వెళ్ళగొడతారా? ఇదే ఊరి న్యాయం. తప్పును నిరూపించాల్సిన బాధ్యత మీదే, కాని ఎలాంటి విచారణ లేకుండా శిక్షించే హక్కు మీకు లేదు. ఏమే పిల్లా, నాకే ఎదురు సమాధానం చెబుతున్నావు? నా ఇంట్లో పనిచేసేవారిలో వీడి సంచిలోనే ఆ డబ్బా దొరికింది. ఇంతకంటే వేరే సాక్ష్యాలు అక్కడలేదు. దొరగారు, కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించండి. దొంగతనం చేసినవాడు తాను దాచుకున్న డబ్బాను తన సంచిలో తానే ఎందుకు పెట్టుకుంటాడు? దొంగలంత మూర్ఖులు కారు. ఎవరైనా నిజంగా దొంగతనం చేసి నా తండ్రిని ఇరికించడానికి ఆ డబ్బాను ఆయన సంచిలో పెట్టుంటారని
మీరెందుకు ఆలోచించటం లేదు? కంచె చేను మేసినట్లు మీ ఇంట్లో ఉంటూ మీకే ద్రోహం చేసిన అసలు దొంగెవరు? ఇక్కడున్న ఈ జనం ముందే నేను పట్టుకొని నిలబెడతాను. ఇది నా సవాలు. గౌరి మాటలు, ఆమె తార్కికం చూసి గ్రామ పెద్ద ధర్మారావుకు ఆశ్చర్యం వేసింది. భూషయ్య, ఈ అమ్మాయి మాటల్లో అర్థముంది. ఆమెకు ఒక అవకాశమిద్దాం. అమ్మాయి, దొంగను ఎలా పట్టుకుంటావు? పెద్దయ్య గారు, నాకొక చీకటి గది, ఒక గాడిద కావాలి, అంతే. గౌరీ వెంటనే పక్కనే ఉన్న పంచాయతీ చావడిలోని ఒక చీకటి గదిని సిద్ధం చేయించింది. ఒక గాడిదను ఆ కటిక చీకటి గదిలో కట్టేసింది. చావడి బయట ధర్మారావు, జమీందారు భూషయ్య, అలాగే ఊరి జనమంతా ఆసక్తిగా చూస్తున్నారు. దొరగారు, పెద్దగారు, ఆ గదిలో ఉన్నది మామూలు గాడిద కాదు, అది మాయా గాడిద. దానికి మహిమలున్నాయి. దొంగతనం జరిగినప్పుడు మీ ఇంట్లో ఉన్నది కేవలం ఈ 5గురే కదా. ఇప్పుడు ఈ 5గుర్ని ఒక్కొక్కరిగా ఆ చీకటి గదిలోకి పంపిస్తాను. గదిలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ మాయా గాడిద తోకను గట్టిగా పట్టుకొని లాగాలి. దొంగతనం చెయ్యని నిజాయితీ పరులు తోకలాగితే అది ఏమీ అనదు. కాని నిజంగా ఉంగరం దొంగలించిన పాపాత్ముడు కనుక ఆ గాడిద తోకను ముట్టుకుంటే అది వెంటనే గట్టిగా అరుస్తుంది, గోల పెడుతుంది. అప్పుడు మనం దొంగను ఇట్టే పట్టుకోవచ్చు. ఈ మాటలు వినగాని నిజాయితీగా ఉన్న రామయ్యకు, మిగతా 3 పనివాళ్లకు ఎలాంటి భయమూ వేయలేదు. కాని అసలు దొంగైన సూరి గుండెల్లో మాత్రం భయం మొదలైంది. వాడి ముఖంలో చెమటలు పట్టాయి. అమ్మో, ఒకవేళ నేను లోపలికి వెళ్లి దాని తోక పట్టుకోగానే అది గట్టిగా అరిస్తే ఇక్కడ అందరి ముందు దొరికిపోతాను. నా దగ్గరే ఆ ఉంగరం ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గాడిద తోకను ముట్టుకోకూడదు. చీకటి గది కాబట్టి నేను తోక ముట్టుకున్నానో లేదో ఎవరికీ కనబడదు. నేను లోపలికి వెళ్లి తోక ముట్టుకోకుండానే కాసేపు నిలబడి బయటకొచ్చేస్తాను. అప్పుడు గాడిద అరవదు. నేను సులువుగా తప్పించుకుంటాను. గౌరీ చెప్పినట్లే పరీక్ష మొదలైంది. ముందుగా రామయ్య వెళ్లాడు. అతను నిజాయితీపరుడు కాబట్టి ఏ భయం లేకుండా వెళ్లి గాడిద తోకను పట్టుకుని బయటకొచ్చాడు. గాడిద అరవలేదు. తర్వాత మిగతా 3 వెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్లి తోకలాగి వచ్చారు. గాడిద ఎవ్వరిపై అరవలేదు. చివరిగా సూరి వంతు వచ్చింది. వాడు వణుకుతూ లోపలికి వెళ్లాడు. అబ్బా, ఎంత చీకటిగా ఉంది. నా చేతులు నాకే కనిపించడం లేదు. నేను ఆ గాడిద దరిదాపుల్లోకి కూడా వెళ్ళను. కాసేపు ఇక్కడే నిలబడి నేను పట్టుకున్నట్లు నటించి బయటకు వెళ్ళిపోతాను. ఈ పిల్ల పన్నాగం నా ముందు పారదు. సూరి 2 నిమిషాలాగి బయటకొచ్చాడు. గాడిద ఎలాంటి శబ్దం చేయలేదు. సూరి బయటకు రాగానే చాలా ధైర్యంగా నవ్వుతూ భూషయ్య వైపు చూశాడు. తను గాడిదను పట్టుకున్నా అది అరవలేదని, తాను దొంగ కాదని, ఆ అమ్మాయి తన సమయం వృధా చేస్తోందని భూషయ్యతో చెప్పాడు. ఏమే పిల్ల, నీ మాయ గాడిద ఒక్కసారి కూడా అరవలేదు అంటే వీళ్ళెవరూ దొంగలు కారా? ఉంగరం గాలిలో కలిసిపోయిందా? శాంతించండి దొరగారు, అది అరిచి దొంగను పట్టుకోదు దొర. మీరంతా ఒకసారి ఆ 5గురి 2 చేతులను అందరికీ కనపడేలా పైకి చాపమని చెప్పండి. దొంగ ఎవరో మీకే తెలుస్తుంది. ఊరి పెద్ద ధర్మారావు వెంటనే అందర్నీ వాళ్ల చేతులు పైకెత్తమని చెప్పాడు. 5గురు తమ చేతులు ముందుకు చాపారు. జనమందరూ ఆ 5గురి చేతుల వైపు చూశారు. రామయ్య చేతులు, మిగతా 3 పనివాళ్ల చేతులు పూర్తిగా నల్లటి మసితో మాడిపోయున్నాయి. కాని ఒక్క సూరి 2 చేతులు మాత్రం ఎంతో శుభ్రంగా, ఏ మసి లేకుండా తెల్లగా ఉన్నాయి. అందరికీ ఆశ్చర్యం వేసింది. చూసారా పెద్దగారు, ఇదే నా పన్నాగం. నేను ఆ గాడిద తోకకు ముందే దట్టంగా నల్లటి మసి పూశాను. తప్పు చేయని మా నాన్న, మిగతా 3 ఏ భయం లేకుండా గదిలోకి వెళ్లి గాడిద తోకను లాగారు. అందుకే వాళ్ల చేతులకు మసి అంటింది. గౌరీ నెమ్మదిగా నడుచుకుంటూ సూరి దగ్గరకొచ్చింది. సూరి వణికిపోతూ చెమటలు కక్కుతున్నాడు. మన పెద్దలు చెబుతారు కదా, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడని. అలా ఉంది ఈ సూరిమామ పరిస్థితి. ఇతను గదిలోకి వెళ్లాడు కాని ఎక్కడ తాను పట్టుకుంటే గాడిద అరుస్తుందో అన్న భయంతో అసలు తోకను ముట్టుకోకుండానే బయటికొచ్చాడు. ఒక నిజాయితీపరుడికి భయం ఎందుకుంటుంది దొరగారు? తప్పు చేసిన వాడికే ఆ తప్పు ఎక్కడ బయటపడుతుందో అన్న భయం ఉంటుంది. ఆ భయమే వాణ్ణి పట్టించింది. అసలు దొంగ ఈ సూరే. ఈ తార్కికం వినగానే జమీందారు భూషయ్యకు, ఊరి జనాలకు మతిపోయింది. ఈ పిల్ల ఇంత అద్భుతంగా ఒక వలపన్ని దొంగను పట్టుకుందంటే అందరూ నిశ్చేష్టులయ్యారు. రచ్చబండ దగ్గర చప్పట్లు మారుమోగాయి. ఒరేయ్ సూరి, తీయరా ఉంగరం బయటకు. సూరి భయంతో వణుకుతూ తన దోవతి చెంగున ఉన్న వజ్రపు ఉంగరాన్ని బయటకు తీసి ధర్మారావు చేతిలో పెట్టాడు. రామయ్య అమాయకుడని, తానే ఆశకుపోయి దొంగతనం చేశానని నేరం ఒప్పుకున్నాడు. వీడిని వెంటనే తీసుకెళ్లి ఆ చెట్టు కట్టేయండి. రేపు వీడికి కఠినమైన శిక్ష ఖరారు చేద్దాం.
భూషయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. తను ఏమాత్రం ఆలోచించకుండా ఒక నిజాయితీపరుడైన రామయ్యను అవమానించినందుకు బాధపడ్డాడు. నన్ను క్షమించు రామయ్య. నీ నిజాయితీని శంకించి నిన్ను నలుగురిలో అవమానించాను. గౌరీ, నిజంగానే మూర్తి చిన్నదైనా కీర్తి గొప్పది అన్నట్లు నువ్వు చూడ్డానికి చిన్నదానివి తల్లి. కాని నీ బుద్ధిబలం చాలా గొప్పది. నీ సమయస్ఫూర్తికి నా జోహారులు అని భూషయ్య రామయ్యకు నష్టపరిహారంగా 10,000 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. గౌరీ, నేను నీకు జన్మనిస్తే ఇవాళ నువ్వు నా పరువును కాపాడి నాకు పునర్జన్మనిచ్చావు తల్లి. నువ్వు నా రక్తం పంచుకుని పుట్టిన తెలివైన మహాలక్ష్మివి. కనకపురం గ్రామంలో ఆ పేదమ్మాయి తెలివితేటల కథ ఎప్పటికీ ఒక ఆదర్శంగా మిగిలిపోయింది. శారీరక బలం లేదా ధనబలం కంటే బుద్ధిబలమే ఎప్పుడూ గొప్పది. ఆపద వచ్చినప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు. నిజం ఎప్పటికైనా దాగదు. తప్పు చేసిన వాడిని వాడి భయమే పట్టించేస్తుంది. సీతాపురం గ్రామంలో ఉదయం సూర్యోదయం వేళ జమీందారు ధర్మారావు తన గడి వెనుక ఉన్న ఆవులపాక దగ్గర నిలబడి ఉన్నాడు. తన పాలేరు రామయ్య ఎంతో శ్రద్ధగా ప్రేమగా ఆవులకు మేత వేస్తూ వాటిని నిమురుతుండటం చూస్తూ జమీందారు తనలో తాను ఆనందంగా మాట్లాడుకుంటున్నాడు. నిజంగా ఈ రామయ్య లాంటి దొరకడం నా పూర్వజన్మ సుకృతం. వీళ్ళ తాతలు ముత్తాతల కాలం నుండి మా వంశానికి పాలేరులుగా ఉంటూ మా ఇంటికి నమ్మిన బంటుల్లో సేవ చేస్తున్నారు. ఎంత ఆస్తి ఎంత హోదా ఉంటే ఏముంది, కాళ్ళు మూసుకుని నమ్మే ఇలాంటి ఒక మనిషి తోడు లేకపోతే ఆ జమీందారీతనం కూడా శూన్యమే. వీడి నిజాయితీ ముందు నా కోట్లు కూడా తక్కువే. అలా అనుకుంటూ ధర్మారావు మెల్లగా నడుచుకుంటూ రామయ్య దగ్గరికి వెళ్లాడు. రామయ్య వెంటనే చేతిలో ఉన్న గడ్డిని పక్కన పెట్టి 2 చేతులు కట్టుకొని ఎంతో వినయంగా తలదించుకొని నిలబడ్డాడు. ఏమిట్రా రామయ్య, తెల్లవారక ముందే వచ్చేశావు? చలికాలం కదరా, కాస్త ఎండ వచ్చాక రావచ్చు కదా. రాత్రి కూడా పొలం దగ్గరే పడుకున్నావట. నీకు పెళ్ళై 3 ఏళ్లైనా నీ భార్య పోయినప్పటి నుండి ఈ పొలమే నీ సంసారం అయిపోయింది. కనీసం నీ ఆరోగ్యమైనా చూసుకోవాలి కదరా. అదేంటయ్య దొరగారు అలా అంటారు? మీరు మాకు కడుపు నిండా అన్నం పెడుతున్న దేవుళ్ళు. మీ పొలం గట్టున పడుకుంటే నాకు వచ్చే నిద్ర, ఆ చలి ఏది నాకు కష్టంగా అనిపించదయ్యా. ఈ భూమాతను ఈ పశువులను చూసుకునే బాధ్యత మీరు నా భుజాల మీద పెట్టారు. నా ఊపిరున్నంత వరకు మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయనయ్యా. అయినా ఈ మూగజీవాలకు ఆకలి వేస్తుందని నా ప్రాణం ఊరుకోక పొద్దున్నే వచ్చేశానయ్యా. పదండి దొరగారు, పొలం వైపు వెళ్లి పనులు చూసుకుందాం. ఇద్దరూ కలిసి పచ్చని వరి పొలాల గట్ల వెంబడి నడుస్తున్నారు. రామయ్య తన చేతిలో ఉన్న కొడవలితో గట్టుమీద అడ్డుగా ఉన్న పిచ్చి మొక్కల్ని కొడుతూ పొలమంతా కలియ తిరుగుతూ ధర్మారావుతో మాట్లాడుతున్నాడు. చూసారా దొరగారు, ఈ ఏడు గంగమ్మ తల్లి మన మీద చాలా దయ చూపించింది. ఎటు చూసినా మన వరి గోలలు బంగారు రంగులో తలతల మెరిసిపోతున్నాయి. ఇంకో 4 రోజుల్లో కోతలు మొదలు పెట్టేయొచ్చు. మన పక్క ఊరి వ్యాపారులు కూడా మన ధాన్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి మన గడిలో ధాన్యపు రాసులు గుట్టలుగా పోయడం ఖాయం. అదంతా నీ కష్టంరా రామయ్య. నువ్వు రక్తాన్ని చెమటగా మార్చి మట్టిలో పోసావు కాబట్టే నేడు ఈ నేల బంగారాన్ని పండిస్తోంది. నువ్వు ఇలాగే నాకు తోడుగా ఉంటే ఈ సీతాపురం ఊరు ఉన్నంతకాలం మనం వంశం పేరు నిలబడిపోతుందిరా. మధ్యాహ్న భోజన సమయం. జమీందారు ఇంటి ఆవరణలో ఉన్న వేప చెట్టు కింద అరుగు మీద రామయ్య కూర్చొని ఉన్నాడు. జమీందారు భార్య అన్నపూర్ణమ్మ స్వయంగా ఒక పెద్ద కంచంలో వేడివేడి అన్నం, పప్పు, నెయ్యి వడ్డిస్తుంది. అప్పుడే అక్కడికి వాళ్ల కూతురు సీత నవ్వుకుంటూ వచ్చింది. ఇంకా బాగా పెట్టమ్మా, 2 గరిటెల నెయ్యి ఎక్కువగా వెయ్యి. రామయ్య మనవాడే కదా, ఊళ్ళో 10 మంది చేసే పని ఈయనొక్కడే చేస్తుంటాడు. పాపం కండలు కరిగిపోతున్నాయి చూడు. బాగా తింటేనే కదా మన పొలంలో ఇంకా గట్టిగా పని చేస్తాడు. అయ్యో సీతమ్మగారు, అలా ఆట పట్టించకండి. అమ్మగారు పెట్టిన ఈ అన్నం తింటే నా దేహానికి ఏనుగంత బలం వస్తుందమ్మా. నాకు ఇంతకంటే ఎక్కువ వదిలేండి. నువ్వు తినరా రామయ్య, దాని మాటల్ని పట్టించుకోకు. అయినా నువ్వు పడే కష్టానికి నేనెంత వడ్డించినా తక్కువేరా. నా కన్న కొడుకులా ఇంటి భారాన్ని మొత్తం నీ భుజాల మీద మోస్తున్నావు. ఆ మాట చెబుతూనే అన్నపూర్ణమ్మ గొంతు బొంగురుపోయింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సీత అక్కడి నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్లిపోగానే ఆమె తన బాధను రామయ్య ముందు వెళ్లగక్కింది. కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంది. ఏం చెయ్యను రామయ్య, ఎన్ని వందల ఎకరాల ఆస్తి ఉండి ఈ ఊరికే జమీందారులమనిపించుకుని ఏం లాభంరా? నా బిడ్డ సీత పెళ్లి వయసుకొచ్చి ఎన్నేళ్లవుతున్నా దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. దానికి జాతకంలో ఏదో పెద్ద దోషముందని, దాన్ని చేసుకున్న వాళ్ల వంశం నాశనమైపోతుందని ఊర్లో అందరూ గుసగుసలాడుకుంటున్నారా? మా ఆస్తి మొత్తం రాసేస్తామన్నా కూడా ఏ ఒక్కరూ సంబంధం కలుపుకోవడానికి ముందుకు రావటం లేదు. నా బిడ్డ ముఖం చూస్తుంటే నా పేగులు తరుక్కుపోతున్నాయిరా.
నా కర్మ కాకపోతే ఇంతటి అందం గుణమున్న నా బిడ్డకు ఎందుకురా ఈ కర్మ పట్టింది? మీరేం బాధపడకండమ్మా, కన్నీళ్లు పెట్టుకోకండి. సీతమ్మ గారు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి లాంటిది. ఆమె జాతకంలో ఎలాంటి దోషం లేదమ్మా. ఇవన్నీ గిట్టని వాళ్ళు పుట్టించిన పుకారులంతే. దేవుడు ప్రతి ఒక్కరి కోసం ఎవరో ఒకరిని పుట్టించే ఉంటాడు కదమ్మా. సీతమ్మ గారికి ఎంతో మంచి గుణవంతుడు, ఆమెను మహారాణిలా చూసుకునేవాడు ఖచ్చితంగా వస్తాడు. మీ కన్నీళ్లు తుడుచుకోండమ్మా, ధైర్యంగా ఉండండి. అంతా దేవుడే చూసుకుంటాడు. సాయంత్రం సమయం. జమీందారు ధర్మారావు గడిలో ఒక పెద్ద కుర్చీలో కూర్చుని పొలం లెక్కలు చూసుకుంటున్నాడు. అప్పుడే అతని చిన్ననాటి స్నేహితుడు పక్కూరి వడ్డీ వ్యాపారి అయిన వీరభద్రయ్య దర్జాగా లోపలికొచ్చాడు. అతని కళ్లల్లో ఎప్పుడూ స్వార్థం, అహంకారం కనిపిస్తుంటాయి. యావయ్య ధర్మరావు, పొలం పనులు బాలే జోరుగా సాగుతున్నాయట. ఊర్లో అంతా అనుకుంటున్నారు ధాన్యం అంతా నాకే అమ్ముతావు కదా. అయినా ఈ వ్యవసాయాలు, ఈ పనులు ఎందుకులే వదిలే. ఇంట్లో పెళ్ళిడికొచ్చిన కూతురు పెట్టుకుని లెక్కలు చూసుకుంటున్నావా? జాతక దోషం ఉన్న పిల్ల అని నీ కూతురుని ఎవరూ చేసుకోవడం లేదని తెలిసింది. ఒక పని చెయ్యి, నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసివ్వు. నేను మా ఊర్లో ఎవరినైనా బతిమిలాడి నీ కూతురి మెడలో పసుపు తాడు పడేలా చేస్తాను. లేదంటే ఆ పిల్లకు జీవితాంతం పెళ్లి కావడం కష్టమే. నోరు మొయ్యి వీరభద్రయ్య. స్నేహితుడివే అని ఇంటికి వస్తే మర్యాద ఇచ్చాను, కానీ నా బిడ్డ గురించి, ఆమె జాతకం గురించి తప్పుగా మాట్లాడితే నీ నాలుక కోస్తాను, జాగ్రత్త. నా ఆస్తి చూసి వచ్చేవాడికి నా బిడ్డను ఇచ్చే ప్రసక్తే లేదు. నాకే ఎదురు చెబుతావా ధర్మరావు? నీ కూతురికి పెళ్లి చేసే దిక్కు లేదు, కానీ నాకు నీతులు చెబుతున్నావా? చూస్తూ ఉంటూ ఆ జాతక దోషం ఉన్న పిల్లని చేసుకునే మగాడే ఈ చుట్టుపక్కల దొరకడు. అప్పుడు నీ ఆస్తి మొత్తం అనాథ అయిపోవడం ఖాయం. నా బిడ్డ పెళ్లి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. గుణం లేని నీలాంటి వాళ్ళ ఇంట్లోకి నా బిడ్డను పంపడం కంటే ఎండనక వాననక రక్తం చిందించి నా కోసం పనిచేసే నా పాలేరు రామయ్యకిచ్చి పెళ్లి చేస్తాను, కాని నీలాంటి ఆస్తి పిపాసులకు మాత్రం నా బిడ్డనివ్వను. నా ఇంటి నుండి బయటకు నడు. అవమాన భారంతో వీరభద్రయ్య రగిలిపోతూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. నాకు ఎదురు చెప్పి నన్నే అవమానిస్తావా? నీ పొగరనిచ్చి నిన్ను రోడ్డు మీద నిలబెట్టకపోతే నా పేరు వీరభద్రయ్యే కాదు. ఆ పాలేరుగాడి మీదే నీకు అంత నమ్మకం కదా, వాణ్ణే దొంగగా నిలబెడతాను అని తనలో తాను పగతో కుమిలిపోతూ ప్రతినబూనాడు. ఆ రోజు రాత్రి కటిక చీకటి. జమీందారు ఇంటికి కాస్త దూరంలో ఉన్న ధాన్యపు గోదాము దగ్గర ఎవ్వరూ లేరు. వీరభద్రయ్య గుట్టుచప్పుడు కాకుండా తన బండి తీసుకుని అక్కడికొచ్చాడు. గోదాము తాళం పగలగొట్టి లోపలున్న ధాన్యం బస్తాలను తన బండిలోకి ఎక్కించుకున్నాడు. ఇప్పుడు చూడు ధర్మరావు, ఈ ధాన్యం దొంగతనం చూసి నువ్వు గుండె పగిలి చావాలి. అంతేకాదు, నువ్వు దేవుడిలా నమ్మే నీ పాలేరు రామయ్యే ఈ దొంగతనానికి అసలు కారణమని తెలిస్తే వాడిని నువ్వే స్వయంగా నరికి చంపుతావు. ఇదిగో ఈ ఎర్రటి కండువా రామయ్యగా అంతే, దీన్ని ఇక్కడే పడేసి వెళ్తాను. నా దెబ్బకు మీరిక కోలుకోలేరు. తెల్లవారేసరికి గోదాము తలుపులు పగిలి ఉండటం, ధాన్యం బస్తాలు మాయమవ్వటం చూసి ధర్మారావు గుండె ఆగినంత పనైంది. ఊరి జనమంతా అక్కడికి చేరుకున్నారు. కావాలనే ఏమీ తెలియనట్టు వీరభద్రయ్య కూడా అక్కడికొచ్చి నాటకం మొదలుపెట్టాడు. చూశారా ధర్మారావు గారు, నేను ముందే చెప్పాను ఈ పాలేర్లను నమ్మకూడదు అని. రాత్రికి రాత్రే మీ గోదామును గుల్ల చేశాడు మీ రామయ్య. ఇదిగో చూడండి సాక్ష్యం. గోదాము తలుపు దగ్గర ఉన్న ఈ ఎర్రటి కండువ రామయ్యగా అంతే కదా. ఇన్నాళ్ళు నమ్మకంగా ఉన్నట్టు నటించి మీ కొంప ముంచాడు చూసారా. నన్ను నమ్మండి దొరగారు, ఈ దొంగతనానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కండువా నిన్న పొలం దగ్గర ఎక్కడో పడిపోయింది. ఈ దొంగతనం నేను చేయలేదయ్యా. మీరు పెట్టిన అన్నం తిని మీకే ద్రోహం చేసేంత నీచుణ్ణి కానయ్యా నేను. నమ్మండి తండ్రి. నాకు ఏమర్థం కావడం లేదు రామయ్య. నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా నమ్మాను, కానీ సాక్ష్యాలన్నీ నీకే వ్యతిరేకంగా ఉన్నాయి. నువ్వు ఇలా చేశావంటే నా గుండె ముక్కలైపోతోందిరా. అప్పుడే అక్కడికి సీత వేగంగా నడుచుకుంటూ వచ్చింది. అందరూ రామయ్యను తిడుతుంటే ఆమె మాత్రం నేలమీద పడి ఉన్న కండువాను, గోదాము చుట్టూ ఉన్న పరిసరాలను, వీరభద్రయ్య కాలికున్న చెప్పులను చాలా తీక్షణంగా గమనించింది. ఆమె ముఖంలో ఏదో ఒక సత్యం కనిపెట్టిన ధైర్యం కనిపించింది. ఆపండి మీ నాటకం వీరభద్రయ్య గారు. దొంగతనం చేసింది మా రామయ్య కాదు, మీరే. అబద్ధాలు చెప్పి మా పాలేరు మీద నెపం మోపుదామనుకున్నారా? మీ ఆటలు నా దగ్గర సాగవు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావమ్మా? నేనెందుకు దొంగతనం చేస్తాను? ఆ కండువా వాడిదే కదా. కండువా వాడిదే కావచ్చు, కాని అడుగులు మీవే. బాగా గమనించండి నాన్నగారు. మన గోదాము వెనుక వైపున్న మట్టి ఎర్రమట్టి.
నిన్న రాత్రి పడిన చిరుజల్లుకి ఆ మట్టంతా బురదగా మారింది. ఆ ఎర్రమట్టి బురద అడుగులు గోదాము లోపలి నుండి రోడ్డు మీద వరకు వెళ్లాయి. ఇప్పుడీ వీరభద్రయ్య గారి కాలికున్న చెప్పులు చూడండి. ఆ చెప్పుల అంచులకున్నది అదే ఎర్రమట్టి. ఈయన నిన్న సాయంత్రం మన గడిలో మాట్లాడి వెళ్లారు. గడిలో ఎర్రమట్టి లేదు. మరి ఈయన చెప్పులకు గోదాము వెనుకుండే ఎర్రమట్టి ఎలా అంటింది? అంటే రాత్రి ఇక్కడికొచ్చింది వీరభద్రయ్య గారే. సీత మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. వీరభద్రయ్య ముఖం పాలిపోయింది. సీత వెంటనే ఇంకొక సాక్ష్యాన్ని కూడా బయటపెట్టింది. అంతేకాదు నాన్నగారు, గోదాము నుండి బస్తాలు బండిలో తీసుకెళ్లేటప్పుడు బస్తాకున్న చిల్లులోంచి వడ్లు కింద రాలాయి. ఆ వడ్ల దారి నేరుగా వీరభద్రయ్య గారి ఇంటి వరకు వెళ్ళింది. కావాలంటే ఊరి పెద్దల్ని పంపి ఆయన ఇంటిని తనిఖీ చేయించండి. దొంగ ఎవరో ఇప్పుడే తేలిపోతుంది. సీత తెలివితేటలకు దొరికిపోయిన వీరభద్రయ్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఊరి జనమంతా చీకొడుతుంటే అవమానంతో తలదించుకుని అక్కడ్నుండి పారిపోయాడు. రామయ్య తన 2 చేతులు జోడించి కన్నీళ్లతో సీతకు దండం పెట్టాడు. నా ప్రాణం నిలబెట్టారు సీతమ్మగారు. నా మీద ఉన్న దొంగ అనే నిందను చెరిపేసి నా నిజాయితీని గెలిపించారు. ఈ జన్మకు మీకు నేను రుణపడి ఉంటానమ్మా. నా బిడ్డ జాతకంలో దోషముందన్న వాళ్ళ కళ్ళు ఇప్పుడు కుళ్ళబడుచుకోవాలి. నా బిడ్డ తెలివితేటల ముందు ఆ వడ్డీ వ్యాపారి దొంగ బుద్ధి మోకరిల్లింది. రామయ్య నిజాయితీని నా కూతురు నిలబెట్టింది. ఆ క్షణంలో ధర్మారావుకు నిన్న తాను వడ్డీ వ్యాపారితో ఆవేశంలో ఉన్న మాటలు గుర్తుకొచ్చాయి. రామయ్య గుణం, తన కూతురి తెలివి చూసి ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య దగ్గరికి వెళ్లి అతని చేతులు పట్టుకున్నాడు. రామయ్య, ఆస్తులు అంతస్తులు ఎప్పటికైనా కరిగిపోయేవేరా. కాని మనిషికి మనిషిగా నిలబడే నీ నిజాయితీ గుణం ఎన్నటికీ తరగని ఆస్తి. నా బిడ్డ తెలివితేటలకు నీ మంచి మనసుకు మించిన అదృష్టం ఈ లోకంలో లేదు. నిన్న ఆ వడ్డీ వ్యాపారితో నేను ఆవేశంలో అన్న మాటలు ఇప్పుడు నిజం చేస్తున్నాన్రా. నా బిడ్డను నా పాలేరుకిచ్చి పెళ్లి చేస్తాను అని నేనన్నాను. అది అహంకారంతో అన్నమాట కాదు. నా మనసులో నీ మీద ఉన్న అచంచలమైన నమ్మకం. నువ్వు నా బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటావనే ధైర్యం నాకుంది. ఇన్నాళ్ళు ఈ ఇంటికి నమ్మిన బంటుగా ఉన్నావు. ఇక నుండి నా అల్లుడిగా ఈ ఇంటి బాధ్యతలు నువ్వే తీసుకోవాలరా. అయ్యా దొరగారు, ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? నేను మీ కాలి ధూళితో సమానం. మీ అన్నం తిని బతికే ఒక మామూలు పాలేరును. ఎక్కడ మీ హోదా, ఎక్కడ నా బతుకు? సీతమ్మగారిని చేసుకునే అర్హత నాకు లేదయ్యా. దయచేసి అలాంటి మాటలనకండి. హోదాలు ఆస్తులు మనుషుల మనసులను కొనలేవురా రామయ్య. ఇన్నాళ్లు నా కన్న కొడుకులా ఇంటి భారాన్ని మోపావు. ఇప్పుడు నా అల్లుడిగా నా బిడ్డ జీవితాన్ని కాపాడుకోలేవా? సీత జాతకంలో దోషముందంటూ లోకమంతా చీకొడుతున్నప్పుడు ఆమె మహాలక్ష్మి అంటూ ధైర్యం చెప్పింది నువ్వేరా. సీతకు నీలాంటి మంచి మనసున్నవాడే సరైన జోడిరా. అప్పటికే తలదించుకొని నిలబడిన సీత ముఖంలో చిన్న చిరునవ్వు వెలిసింది. రామయ్యకు నోట మాట రాలేదు. ఆ దంపతుల ప్రేమ ముందు రామయ్య కన్నీళ్లు పెట్టుకుని చేతులు జోడించాడు. కొద్ది రోజులకే ఊరి జనం అందరి సమక్షంలో జాతక దోషాలు అబద్ధమని నిరూపిస్తూ రామయ్య సీతలకు ఎంతో ఘనంగా వివాహం జరిగింది. మనుషులను వారి ఆస్తులను బట్టి కాకుండా వారి గుణాన్ని, నిజాయితీని బట్టి కొలవాలి. ఒక నిజాయితీపరుడికి తెలివైన భాగస్వామి తోడైతే వాళ్ల జీవితంలో ఎలాంటి కష్టాలనైనా సునాయాసంగా జయించవచ్చు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది.